అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. సమ్మర్ లో ఉన్నాము. సమ్మర్ లో మనకి చాలా డ్రింక్స్ తాగుతూ ఉంటాము, కానీ ఇందులో ముఖ్యంగా వెయిట్ లాస్ డ్రింక్ కోసం ఎవరైనా సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో డెఫినెట్ గా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారు, వాటర్ తాగుతూ ఉంటారు, కానీ సమ్ టైమ్స్ బోర్ కొడుతూ ఉంటుంది. ఇలాంటి డ్రింక్స్ డెఫినెట్ గా యాడ్ చేసుకుంటే కనుక డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఏమిటి ఆ సమ్మర్ వెయిట్ లాస్ డ్రింక్? ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మరియు యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ వర్ణ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? గుడ్ సార్, మీరు ఎలా ఉన్నారు సార్? అద్భుతంగా ఉన్నానండి. తెలుస్తుంది సార్, చాలా యాక్టివ్ గా ఉన్నారు. సమ్మర్ కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు సార్. మరి ఆ డ్రింక్ మాకు ఏంటి చెప్తారా సార్? మీరు తాగుతుంటారా సార్? అయ్యా అబ్సల్యూట్లీ, నేను తాగుతుంటా, మా క్లయింట్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు. సో బేసిక్ గా సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది వేడి. సో ఆ వేడిని మనం కంట్రోల్ చేయడానికి, అంటే మన బామ్మలు వాళ్ళు చెప్తుంటారు ఏంటంటే, మన కిచెన్ లో మన ఒంట్లో టెంపరేచర్ని, అంటే వేడిని తగ్గిస్తూ రైట్ చలువ చేయడానికి ఉండే మన నేస్తం ఏంటంటే అది జీలకర్ర. జీలకర్ర చలువ చేస్తుందా సార్? ఓకే. మామూలుగా జీలకర్ర అంటే మనం ఏ వంట వండినా కూడా పోపులో వేయడం మాత్రమే మనకు తెలుసు అనమాట. సో అదే జీలకర్రని మనం ఇంకా డిఫరెంట్ గా యూస్ చేస్తున్నాము. సో బేసిక్ గా ఏం చేయాలంటే, ఎస్పెషల్లీ ఇది న్యూట్రియంట్ రిచ్ అన్నమాట. అంటే ఇది కూడా డైజెషన్ ని చాలా చాలా ఇంప్రూవ్ చేస్తుంది, రైట్. అండ్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రైట్. మన మెటబాలిక్ యాక్టివిటీస్ ని మనం ఇందాక, అంటే ప్రతి వీడియోలో కూడా మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ మధ్య కాలంలో జరిగింది ఏంటంటే మనిషి వెయిట్ పెరగడానికి 2-fold ఎఫెక్ట్ అన్నమాట. ఒకటి ఓవర్ ఈటింగ్, రైట్, అండ్ లెస్ కన్జంప్షన్, రైట్. అంటే లెస్ కన్జంప్షన్ మనం తిన్న ఫుడ్ అంతా కూడా అక్యుములేట్ అయిపోతుంది. సో అది ఏ విధంగా అంటే, అయితే మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసి అయినా కరిగించుకోవాలి, లేదా ఇలాంటి డ్రింక్స్ అయినా ఏదైనా తాగి కరిగించుకోవాలి. సో బేసిక్ గా మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఇది ఒక చిన్న టిప్ మాత్రమే, రైట్. అంటే ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది, బట్ 100% దీని మీద డిపెండ్ అవుతానని మాత్రం మీరు అనుకోకండి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తుంటాం, మన దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తారు, మన దగ్గర వెయిట్ లాస్ కి సపరేట్ ప్యాకేజెస్ ఉంటాయి, సపరేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో దాంట్లో మనం ఏంటంటే వాళ్ళకి టైలర్ మేడ్ డైట్, రైట్, తర్వాత టైలర్ మేడ్ వర్కౌట్స్, రైట్, తర్వాత టైలర్ మేడ్ డే టు డే యాక్టివిటీ, అంటే రొటీన్ అనేది కూడా డిజైన్ చేసి మనం ఇస్తూ ఉంటాం అనమాట. సో అవన్నీ డీటెయిల్స్ కాకుండా ఈ వీడియోలో చిన్నగా మనకు ఒక చిన్న టిప్ లాగా చెప్తున్నాం. ఏంటంటే ఈ జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని, రైట్, ఓవర్ నైట్ ఒక 250 ml వాటర్లో సోక్ చేయాలి. సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్, రైట్, బ్రష్ చేయగానే మనం ఈ డ్రింక్ తీసుకోవాలి. అంటే చాలా డ్రింక్స్ మనం మన వ్యూవర్స్ కి చెప్తూ ఉంటాము, బట్ మళ్ళీ మీరు అడగొచ్చు దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ సమ్మర్ లో వేడిని కంట్రోల్ చేస్తూ చలవ చేయడానికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈవెన్ నార్మల్ సీజన్ లో మన బాడీలో ఎప్పుడైనా టెంపరేచర్స్, అంటే వేడి ఎక్కువ అయితే మనకు యూరినేషన్ లో ప్రాబ్లం తెలుస్తుంది, అప్పుడు కూడా మనం ఈ డ్రింక్ తీసుకోవచ్చు అనమాట. సో మనం లేట్ చేయకుండా ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం. సో ఓవర్ నైట్ మనం సోక్ చేసిన వాటర్ లో సోక్ చేసిన జీరా అనేది మన దగ్గర ఉంది. స్టవ్ వెలిగించి సార్ నైట్ నానబెట్టేసుకున్నాం. సో దీన్ని మనం ఇక్కడ వేసేస్తున్నాం. ఓకే సార్, క్వాంటిటీ వాటర్ ఎంత సార్? 250 ml పర్ పర్సన్. 250 ml 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఓకే సార్. నానబెట్టిన జీలకర్ర నైట్, ఎందుకు సార్ నైట్ నానబెడితే ఫుల్ వాల్యూస్ సోక్ అయ్యి ఇంకా దాంట్లో, రైట్, అట్లా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వాటర్ లోకి మంచిగా మిక్స్ అయిపోతాయి. ఓకే సార్, ఇఫ్ పాసిబుల్ అయితే మాకు రోస్ట్ చేస్తే కూడా బాగుంటుంది సార్. రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా సార్ లేడీస్ జనరల్ గా, అలా కూడా బాగుంటుంది. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే సోకింగ్ మిస్ అవుతుంది. సోకింగ్ వల్ల ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి సార్, అంటే ఆ వాటర్ లోకి మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. సో సోక్ చేసి పెట్టుకున్న దాన్ని ఇక్కడ మనం బాయిల్ చేసేస్తాం. ఓకే. సో బాయిల్ చేసినప్పుడు ఆ అంటే దాంట్లో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటర్ లో డిజాల్వ్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో సోకింగ్ కనుక మీరు మిస్ చేస్తే ఈ డిజాల్వింగ్ కొంచెం తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం బాయిలింగ్ టైం కూడా పెరుగుతుంది అన్నమాట. ఓకే. ఓకే, కాబట్టి మాక్సిమం నైట్ వీలుంటే సోక్ చేసుకోవడం బెటర్. జస్ట్ పడుకునే ముందు గ్లాస్ వాటర్ లో ఒక టేబుల్ స్పూన్ వేసేసి దానిపైన ఒక లిడ్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే సార్, ఎలా ఎంత రిజల్ట్ మీరు ఏమన్నా మీ క్లయింట్స్ దగ్గర చూసారా సార్? వాళ్ళకి రెగ్యులర్ గా చెప్తూ ఉంటారా? ఎన్ని డేస్ లో రిజల్ట్స్ గమనించవచ్చు? ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి సో మీరు నోటీస్ చేయాల్సిన రిమార్కబుల్ చేంజ్ అనేది మీరు ఒక 30 days క్రమం తప్పకుండా చేస్తే వస్తుంది. అండ్ మీరు మంచి రిజల్ట్స్ అంటే ఒక 90 days రెగ్యులర్ గా
గా చేయాల్సి వస్తుంది. ఓకే, 90 డేస్. ఇంకా ఎక్స్ట్రాగా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా సార్ వెయిట్ లాస్ తో పాటు? డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే Yeah. చాలా మంది ఆకలికి బాధపడుతుంటారు. అవును సార్. రైట్. తర్వాత ఇంకోటి ఏంటంటే అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే పొద్దున్న లేవగానే తేన్పులు వస్తూ ఉంటాయి. యా రైట్. సార్. అది వచ్చి గొంతులో రిఫ్లెక్స్ అయ్యేంత మంటలు వేస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. యా. సో ఆల్మోస్ట్ బాయిల్ అవ్వడానికి దగ్గరికి వచ్చేసింది. చాలా సేపు మనకి క్వాంటిటీ తగ్గాలి కదా సార్, మరిగి Yes, మరిగి yes, అదంతా కూడా. yes. అంటే మనం ఒక 3 కప్స్ వేసుకుంటే 2 కప్స్ వరకు ఓకే. reduce ఎవరెవరు అవుతుంది. తీసుకోవచ్చు అంటారు సార్ జనరల్ గా ఇప్పుడు? అందరూ డైజెషన్ కోసం తీసుకోవచ్చు, వెయిట్ లాస్ Weight loss అవ్వాలి కోసం అని, టమ్మీ ఫ్యాట్ టమ్మీ కూడా ఫ్యాట్ గురించి తగ్గి తీసుకోవచ్చు. అలాగే ఎండలో అంటే ఎండాకాలంలో వేడి తగ్గడానికి కూడా తీసుకోవచ్చు. సో అందరు తీసుకోవచ్చు అయితే అందరూ మాక్సిమం. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యూరినేషన్ లో ఇన్ఫ్లమేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇన్ఫ్లమేషన్ కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. థైరాయిడ్, పీసీఓడి వీరు అందరూ ఎక్కువగా తీసుకోవచ్చు. ఎవరికి ఏం ఇబ్బందులు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఏమీ లేవు. అందరూ హ్యాపీగా తీసేసుకోవచ్చు. రైట్ సార్. ఆల్మోస్ట్ మరిగింది కదా సార్ ఇంత Yeah, క్వాంటిటీ మనకి complete, 2/3 అవ్వాలి అన్నారు right, కదా సార్. right. సార్ మరి ఇక్కడ ఒక డౌట్ అందరు వ్యూవర్స్ కి వచ్చిండొచ్చు సార్, ఎందుకంటే రెగ్యులర్ గా మేము అన్నింటిలో మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు అన్ని ఫుడ్ ఐటమ్స్ లో కూడా జీలకర్ర వాడుతున్నాం, ఈ పాటికి వెయిట్ లాస్ అవ్వాలి కదా, ఎందుకు అవ్వలేదు మరి ఇదేంటి అని అంటారు సార్. ఏం చెప్తారు సార్ ఆన్సర్? అప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీరు మామూలుగా వంటలో వాడేది ఈ స్పూన్ లో 1/4 వాడతారు. అవును సార్. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటాయి. రైట్. అంటే మీకు ఎంత వస్తుంది? హాఫ్ స్పూన్ లో 1/4 అంటే 1/8 స్పూన్ మీకు వస్తుంది. Right? చెప్పాలి అది ప్రొవైడెడ్ మీరు ఆ కర్రీ న్యాయంగా కలుపుకుంటే. దాన్ని సగం కలుపుకుని సగం పారేస్తే మీకు ఎంత వస్తుంది? 4 గింజలు వస్తాయి. 4 గింజలు. ఇక్కడ ఏం చేస్తాము? ఒక పర్టికులర్ పర్సన్ కి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాం. అంటే ఆల్మోస్ట్ ఒక 20 టైమ్స్ క్వాంటిటీ. ఓకే రైట్. అంటే ఇది ఎక్స్క్లూజివ్ తీసుకున్నాం. ఇంకో రెండో విషయం మీరు అబ్జర్వ్ చేయాలి, దీన్ని వాటర్ లో బాయిల్ చేశాను. ఇంకో విషయం, మీరు ఎంటీ స్టమక్ లో తీసుకుంటున్నారు. ఎంటీ స్టమక్ అది Right, మేజర్ గా right. మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇవన్నీ మీకు అక్కడ కర్రీలో వేసుకున్నప్పుడు రావు కాబట్టి ఆయిల్ లో వేస్తాం. Right, right. మార్నింగ్ తీసుకోవడం వల్ల ఏంటి సార్ బెనిఫిట్, ఏంటి స్పెషల్? అంటే మెటబాలిజం పెంచుతుంది, డైజెషన్ ని ఎస్పెషల్ గా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. రైట్. సో మనం దీన్ని వడగట్టేసేసుకుందాం. వావ్, కలర్ అయితే చాలా బాగుంది సార్. అరోమా కూడా చాలా బాగుందండి. Yes, yes. జీలకర్ర మన ఇంట్లోనే ప్రతి బ్యాచిలర్స్ ఇంట్లో కూడా ఉంటుంది సార్. అసలు బ్యాచిలర్స్ లో ప్రతి కిచెన్ లో ఉంటుంది అసలు. ఎస్ సార్. హనీ ఏమైనా యాడ్ చేద్దామా? ఇలాగే డైరెక్ట్ తీసేసుకుందామా సార్? సో ఈ మధ్య హనీ కూడా కల్తీ అంటున్నారు, షుగర్ పేషెంట్స్ తీసుకోవద్దు అంటున్నారు, అది కూడా ఈక్వల్స్ టు షుగర్ అంటున్నారు, కాబట్టి అవాయిడ్ చేస్తే అవాయిడ్ చేయొచ్చు. అంటే డయాబెటిక్ ఉండి కాంప్లికేటెడ్ గా ఉంటే అవాయిడ్ చేయండి. అంటే ప్రొవైడెడ్ మళ్ళీ మీకు ఒకవేళ నేచురల్ హనీ నాన్ షుగర్ బేస్డ్ కనుక దొరికితే మీరు వాడుకోవచ్చు. ఇది టేస్ట్ పర్పస్ సార్, దీని వల్ల కూడా ఏమైనా హెల్త్ బెనిఫిట్ ఉంది అంటే ఇది అంటారు? కూడా మెటబాలిక్ యాక్టివిటీస్ ని పెంచుతుంది హనీ కూడా. సో హనీ మన చాయిస్ అండి, టేస్ట్ ఎన్హాన్స్ అండ్ మెటబాలిక్ పర్పస్ అంటున్నారు సార్. సో కలిపేసి టేస్ట్ చేయాల్సిందేనా సార్? ఎస్, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్. వావ్. ఎస్, బెల్లీ ఫ్యాట్ అంటారు కాబట్టి నేను గ్లాస్ మొత్తం రెగ్యులర్గా ఫాలో అయిపోతాను సార్, ఎందుకంటే కొంచెం బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి. నార్మల్గా వెయిట్ లాస్ పర్పస్ కూడా, డైజెషన్ పర్పస్ అయితే ప్రతి ఒక్కరు తాగాల్సిందే అండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా సూటబుల్ అని చెప్తున్నారు. ఈజీ ప్రొసీజర్ అసలు. నైట్ జీలకర్ర నానబెట్టేసుకున్నామా, కాస్త మరిగిచ్చేసామా తాగేయచ్చు, బట్ మార్నింగ్ తాగితేనే బెస్ట్ అంటున్నారు. మార్నింగే ఖచ్చితంగా, ఈవినింగ్ అలా రిలాక్స్ అవ్వడానికి యూజ్ అవ్వదు అంటున్నారు. ఎస్, టేస్టింగ్ టైం అండి. జీలకర్ర సమ్మర్ డ్రింక్. వావ్, నైస్. జీరా ఫ్లేవర్ తగులుతుందండి. కొంచెం మరీ హెవీ టేస్ట్ అయితే లేదు, నార్మల్గా మోడరేట్గా తాగేయచ్చు అండి. మనం రెగ్యులర్గా టీ ఎలా ఉంటుంది, పాలు యాడ్ చేసింది అలాగే అనిపిస్తుంది. షుగర్ కూడా యాడ్ అవ్వడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయింది. చాలా చాలా బాగుంది. ఈజీ ప్రొసీజర్ అండి, ఈజీ రెసిపీ, ఫాలో అయిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే జీలకర్ర డబ్బులు స్పెషల్గా పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉంటుంది. ఈజీ ప్రొసీజర్, చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్నారు, సమ్మర్కి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది అని తెలియజేశారు. ఈ బ్యూటిఫుల్ రెసిపీని మా వ్యూయర్స్కి మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.